పై దాడిగా పేర్కొన్నారు. ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యేను అవమానించడం దారుణమన్నారు. చట్టం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలపై కాంగ్రెస్ కు గౌరవం లేదని కేటీఆర్ ఆరోపించారు. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిపక్షాన్ని బెదిరింపులతో కాదు ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలని అన్నారు. కాంగ్రెస్ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రతిపక్షాన్ని భయపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడిపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి దుర్భాషలాడుతూ చేయి చేసుకోవడం ప్రజాస్వామ్యంపై దాడిగా పేర్కొన్నారు కేటీఆర్. మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, హిమబిందు అల్లంపూర్ నియోజకవర్గంలో రాజకీయం సెగలు రేపుతుందని చెప్పవచ్చు. అభివృద్ధి పనిలో సాక్షిగా అధికార ప్రతిపక్షాలైతే మధ్య ప్రోటోకాల్ యుద్ధం ముదిరిన పాకాన పడిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి నిన్న అభివృద్ధికి సంబంధించిన వడ్డేపల్లిలో కొన్ని అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతుండగా మల్లు రవి రావడం జరిగింది. దానికి సంబంధించి ఆ ఫోటోకాల్లో టెంకాయ కొట్టే విధంగా టెంకాయ ఏదైతే అభివృద్ధి పనులకు సంబంధించిన టెంకాయ కొట్టడంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్పను ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన కొట్టే అవకాశం లేదు, అధికారం లేదు అని ఆ దొడ్డప్పను అడ్డుకోవడంతో అప్పటికే ఆగ్రహంతో ఊగిపోతూ మల్లు రవి ఒక్కసారిగా ఎమ్మెల్యే విజయుడిపై దూసుకొచ్చారు. దానికి సంబంధించి ఆయన తోపులాటలో ఆయనను పక్కకు నెట్టివేసిన సంఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రాజకీయం పూర్తిగా వేడెక్కిందని చెప్పవచ్చు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై ఒకవేళ చేయి చేసుకుంటే నీ పని పడతాం, మీ తడాకా చూసామని బెదిరింపులకు కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే అక్కడ మల్లు రవిని కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సముదాయించారు. ఇది చేసేది మంచి పద్ధతి కాదని చెప్తున్నారు. పక్కల సంపత్ కుమార్ ఉన్న కూడా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఉన్న కూడా అతను కూడా కొద్దిగా ఎంపీని కూడా సముదాయించే ప్రయత్నం చేశాడు. ఎమ్మెల్యేను పక్కకు తీసుకుపోయినాడు. దాని తర్వాత ఫోటో కాల్ రగడైతే రగిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఇలాంటి సంఘటనల్లో ఎంపీగా నేను నాగర్ కర్నూలు జిల్లాకు మొత్తం ఎంపీగా ఉన్నాను. అభివృద్ధి పనిలో కేవలం టెంకాయ కోసము ఇలాంటి రాజకీయాలు చేయడమని ఆయన ఓ వర్షం చెబుతున్నా కూడా ఎక్కడైతే స్థానిక ఎమ్మెల్యే నోడో ఈ ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు బీఆర్ఎస్ నేతలపై కక్షలు కట్టి వారిని కించపరిచే విధంగా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ తరలిస్తున్న సంఘటనలు కూడా అక్కడ చోటు చేసుకున్న ఈ నేపథ్యంలోనే ఈ సంఘటనపై కేటీఆర్ కూడా స్పందించారు. ప్రభుత్వం అంటే ఎంపీ మల్లు రవి ఖచ్చితంగా విజయుడికి క్షమాపణ చెప్పాలి. ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే సఖ్యతతో చేసుకోవాల్సిన సమయంలో ఇలాంటి దౌర్జన్యాలకు ప్రభుత్వం పాల్పడుతుంది. ఆ దౌర్జన్యాల్లో ముఖ్యంగా ఎంపీ మల్లు రవి మాత్రం చాలా ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నాడు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన తనదే మొత్తం జరగాలని, తన పాలనలోనే నేను ఉన్నానని, ఈ ప్రభుత్వం కూడా తనదే అన్న విధంగా ప్రవర్తిస్తున్నారని, ఈ ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగడుతూ వాళ్ళకు వ్యతిరేకంగా చాలా చోట్ల కూడా ఈ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎంపీ మల్లు రవి వ్యవహార శైలి మాత్రం చాలా దుగుస్పరంగా ఉందని వాళ్ళైతే చెప్తున్నారు. కేటీఆర్ కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండించారు. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని, రేవంత్ రెడ్డి కూడా నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని చేస్తున్నారు. ప్రతిపక్షాన్ని బెదిరింపుతో కాదు ప్రజల తీర్పుతోనే ఎదుర్కోవాలని, బీఆర్ఎస్ నాయకులపై దాడులు చేస్తే ఊరుకునే లేదని, ప్రజాస్వామ్య పద్ధతుల్లో గట్టిగా ఎదుర్కొంటామని కేటీఆర్ సైతం హెచ్చరిస్తున్న సంఘటన ఈ ప్రోటోకాల్ కు సంబంధించిన మొత్తంగా అల్లంపూర్ నియోజకవర్గంలో రాజకీయ రగడ మొదలైన చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. Yes,